నమస్తే అండి. ఈరోజు రెసిపీ రవ్వ ఇడ్లీ. దీనికి రుబ్బే పని ఏమీ లేదు. ముందుగా అరకప్పు మెజర్మెంట్తో 3 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోవాలి. సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. రంగు మారే అవసరం లేదు. రంగు మారకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. అందులో 2 చెంచాల శనగపప్పు వేసి కొద్దిగా వేపుకోవాలి. కొద్దిగా వేగాక ఒక చెంచా ఆవాలు, 15 జీడిపప్పుల పలుకులు, జీడిపప్పుని కొద్దిగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగాక ఒక అర చెంచా జీలకర్ర, సన్నగా తరిగిన ఒక అంగుళం అల్లం ముక్క, సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక పావు చెంచా ఇంగువ వేసి మంచి రంగు వచ్చేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ కొలిచామో అదే కప్పుతో 3 కప్పుల పెరుగు తీసుకోవాలి. పెరుగు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. 2 కప్పులు పెరుగు వేసిన వీడియో మిస్ అయింది. మొత్తం 3 కప్పులు పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 2 చెంచాలు ఉప్పు వేసాను. ఇప్పుడు పోపుని కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఏమీ కలుపుకోవాల్సిన పని లేదు. మొత్తం అంతా కలిపాక మూత పెట్టి ఒక అరగంట పాటు రవ్వని నాననివ్వాలి. ఒక అరగంట అయ్యాక రవ్వ పెరుగునంతా పీల్చుకొని ఇలా గట్టిపడుతుంది. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో నేను సుమారు 1.5 కప్పులు నీళ్ళు కలిపాను. రవ్వ క్వాలిటీని బట్టి నీరు కొలత కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడా అంటే పావు చెంచాలో సగం తీసుకున్నాను. సోడా మీద కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సోడా కలిపాక పిండిని ఇంకా మరీ ఎక్కువసేపు కలుపుకోకూడదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఒక అర చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పిండి రెడీ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండి లాగానే ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి ముందుగా వేయించి పెట్టుకున్న ఒక జీడిపప్పు, కొంచెం క్యారెట్ కూర వేసి ఇడ్లీ పిండి వేయాలి. ఈ ఇడ్లీ పిండి మొత్తం ఆ రోజే వాడేసుకోవాలండి. సోడా వేసాం కాబట్టి. సోడా వేసాక ఇడ్లీ పిండి స్టోర్ చేయకూడదు. ఒకవేళ స్టోర్ చేయాలనుకుంటే సోడా వేయకుండా స్టోర్ చేసుకోండి. ఇడ్లీ కుక్కర్లో నీరు బాగా మరిగాక అందులో పెట్టి ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ మీద ఉడకనివ్వాలి. స్టీమ్ అంతా చల్లారాక ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకొని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేయాలి. ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయండి. మన దగ్గర ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు ఇలాంటి ఇడ్లీలు చేసుకొని తినొచ్చు. చూడండి ఇడ్లీ ఎంత మృదువుగా ఉందో. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.